హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఈ బ్యూటిఫుల్ కుర్తీ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిపోతున్నాను. అండ్ ధోతి వీడియో అయితే ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఒకవేళ మీరు కనుక చూడకపోతే గో చెక్ ఇట్ వన్స్. ఐల్ బీ లీవింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఐ కార్డ్. సో వెళ్ళి చూడండి ఒకసారి. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన లెంత్ వచ్చేసి 17 ఇంచెస్. సో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. దట్ ఈస్ ఫర్ సేమ్ అలవెన్స్. నెక్స్ట్ ఇక్కడ నేను షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. సో మై డిజైర్డ్ షోల్డర్ విడ్త్ ఈస్ 10 ఇంచెస్. సో హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ 5. దానికి ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ యాడ్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ మార్క్డ్ ఇట్ 5.5 ఇంచెస్. అండ్ నెక్స్ట్ నేను ఆర్మ్ హోల్ డెప్త్ మార్క్ చేస్తున్నాను. సో ఆర్మ్ హోల్ డెప్త్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను. దట్ ఈస్ బికాస్ హాఫ్ ఆఫ్ ద షోల్డర్ విడ్త్ ప్లస్ 1 ఇంచ్ అనమాట, అందుకోసమని. నెక్స్ట్ ఇక్కడ నేను చెస్ట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్స్ మార్క్ చేస్తున్నాను. మోస్ట్లీ పిల్లలకి ఈ చెస్ట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్స్ సేమ్ ఉంటాయి. సో దీన్ని మనం ఎలా మార్క్ చేసుకోవాలి అంటే చెస్ట్ సర్కంఫరెన్స్ ఉంటుంది కదా, సో దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. పిల్లల కోసం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ దాని 4th పార్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మీరు 22 + 2 డివైడెడ్ బై 4 చేశాను. సో నాకు 6 ఇంచెస్ వచ్చిందనమాట. అండ్ దానికి నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను. దట్ ఈస్ ఫర్ సీమ్ అలవెన్స్. సో 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకునేసి మనము ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ షోల్డర్ డ్రాప్ తీసుకున్నాను. సో మనం కాలర్ నెక్ పెడుతున్నాం కాబట్టి షోల్డర్ డ్రాప్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయాక మనం నెక్ మార్క్ చేసుకోవాలి. సో నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.25 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను నెక్ డెప్త్ అయితే ఏం తీసుకోవట్లేదు, సిన్స్ వీఆర్ స్టిచ్చింగ్ కాలర్ నెక్. అది అయిపోయాక ఆర్మ్ హోల్ కర్వ్స్ అవి డ్రా చేసుకోవాలి. అండ్ తర్వాత స్లిట్ పాయింట్ మార్క్ చేస్తున్నాను. సో నాకు 11 ఇంచెస్కి స్లిట్ కావాలి. సో అందుకోసమని నేను 11.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. దట్ ఈస్ బికాజ్ మనకి పైన హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్కి వెళ్తుంది కదా, అందుకోసమని. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్లిట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ దగ్గర నేను ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకున్నాను అనమాట, బికాజ్ స్ట్రైట్గా ఉంటే బాగుండదు అని. సో ఇలా మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్ని 2 డిఫరెంట్ పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. సో 1 ఈజ్ ఫర్ ద లెఫ్ట్ అండ్ 1 ఈజ్ ఫర్ ద రైట్. దట్ ఈస్ బికాస్ మన లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పార్ట్ మీద ఓవర్లాప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ కింద బాటమ్ కూడా ఈ 2 సైడ్స్కి డిఫరెంట్గా ఉంది, అందుకోసమని మనము సెపరేట్ పీస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రైట్ సైడ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అని చూద్దాం. సో ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం పెట్టుకోండి, ఎందుకంటే అది మనకి సెంటర్లో వస్తుంది కాబట్టి. సో సెంటర్లో సీమ్ అలవెన్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత నేను కుర్తీ లెంత్ మార్క్ చేసుకుంటున్నాను. సో యాజ్ ఐవ్ టోల్డ్ ఎర్లియర్ 18 ఇంచెస్కి మార్క్ చేశాను, విచ్ ఇంక్లూడ్స్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్. అండ్ తర్వాత ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా నేను బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలా మార్క్ చేసుకోవాలి. సో ఇవన్నీ కామన్ పాయింట్స్ అన్నీ కూడా మీరు కావాలి అంటే బ్యాక్ సైడ్ పార్ట్ని రెఫరెన్స్గా పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చు. లైక్ యూ కెన్ మార్క్ ద లెంత్, తర్వాత యూ కెన్ మార్క్ ద షోల్డర్ విడ్త్ అండ్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇంకా చెస్ట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్స్, ఇంకా స్లిట్ పాయింట్. అండ్ స్లిట్ పాయింట్ మనము బాటమ్ లైన్కి మార్క్ చేస్తాం కదా ఒక లైన్, అది. సో ఇవన్నీ కూడా మనకి సేమ్ కామన్ పాయింట్స్ ఉంటాయి. సో వాటినంతా కూడా మనము బ్యాక్ సైడ్ పార్ట్ని రెఫరెన్స్గా పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నేను అన్నీ మళ్ళీ సెపరేట్గా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ డ్రాప్ తీసుకున్న తర్వాత నేను నెక్ డెప్త్ మార్క్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనం తీసుకున్నాం కదా 2.25 ఇంచెస్, అంతే తీసుకున్నాను అనమాట. సో ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తూ ఒక స్క్వేర్ లాగా డ్రా చేసుకున్నాను. తర్వాత సో ఈ 2 లైన్స్ జాయిన్ చేస్తూ ఒక రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను చెస్ట్, ఇంకా వేస్ట్, ఇంకా స్లిట్ అన్నీ కూడా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను మీకు బ్యాక్ సైడ్ పార్ట్
ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా! సో, అలానే ఫ్రంట్ సైడ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడైతే మనము ఈ చెస్ట్ అండ్ వేస్ట్ మార్కింగ్స్ జాయిన్ చేసుకోవాలనమాట. సో, మీరు చూస్తే అక్కడ నేను కొంచెం మధ్యలో లైట్‌గా కర్వ్ ఇచ్చాననమాట. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ షేప్. నెక్స్ట్ ఇంకా మనము ఈ బాటమ్ లైన్ అండ్ స్లిట్ పాయింట్‌ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ మీకు చెప్పాను కదా! నేను ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్నాను అని. సో, అది కూడా మార్క్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మన యాక్చువల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితది. ఇప్పటివరకు మనం చేసిందంతా కూడా మనం బ్యాక్ సైడ్ ఎలా అయితే చేసామో అలానే చేసాము. సో, ఇప్పుడు మీరు స్లిట్ ఉన్న సైడ్ లెంత్ తగ్గించుకోవాలి అనమాట. సో, నేనైతే 3½ ఇంచెస్ తగ్గించాను. సో, అందుకోసమని నేను 14½ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేశాను. అండ్ ఆ పాయింట్ నుంచి నేను ఎండ్ పాయింట్‌కి ఒక లైన్ డ్రా చేసుకున్నాననమాట స్లాంట్‌గా. సో, మీరు చూసారు కదా! అలా. అండ్ తర్వాత అయితే నేను ఈ రైట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను. సో, థాట్ ఎండ్స్ అవర్ రైట్ సైడ్ పార్ట్. సో, ఇదయిపోయాక మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నేను స్లిట్ ఉన్న దగ్గర నాచ్ పెట్టాననమాట. సో, స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటది అని. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ పార్ట్‌ని డ్రాఫ్ట్ చేసుకుందాం. సో, ఫస్ట్ అయితే నేను 3.25 ఇంచెస్‌కి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు. సో, ఇదొచ్చేసి మనకి ఓవర్‌లాప్ అయ్యే పార్ట్ అనమాట. సో, ఇప్పుడు మనం రైట్ సైడ్ పార్ట్ తీసుకుని మనం 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం పెట్టాం కదా! సో, ఆ పార్ట్‌ని ఫోల్డ్ చేసేసి ఇంతకుముందు మనము 3.25 ఇంచెస్‌కి ఒక లైన్ డ్రా చేసాం కదా! లెఫ్ట్ సైడ్ పార్ట్ ఫ్యాబ్రిక్ మీద. ఈ రైట్ సైడ్ ఫ్యాబ్రిక్‌ని ప్లేస్ చేసేసి మనము సెక్యూర్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా! నేను కామన్ పాయింట్స్ అన్నిటిని కూడా ఈ రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ రెఫరెన్స్‌తో డ్రా చేస్తున్నాను. సో, చెస్ట్ దగ్గర, వేస్ట్ దగ్గర అండ్ ఆర్మ్ హోల్స్‌వి ఇంకా షోల్డర్ పార్ట్ అండ్ తర్వాత నెక్ అన్నీ కూడా మార్క్ చేశాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తే మన షోల్డర్ విడ్త్ వచ్చేసి 5½ ఇంచెస్ ఉంది. సో, దాని హాఫ్ వచ్చేసి 2.75 ఇంచెస్. సో, దానికి నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేశాననమాట. సో, 3.25 అయింది. సో, ఈ 1/2 ఇంచ్ వచ్చేసి మనం సీమ్ అలవెన్స్ కోసం అని పెట్టుకుంటున్నాము. సో, ఇప్పుడు మనం ఆ నెక్ ఉంది కదా! ఆ నెక్ నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకునేసి మనము స్లాంట్‌గా లైన్ డ్రా చేసుకోవాలనమాట. ఈ నెక్ నుంచి ఆ ఎండ్ పాయింట్ వరకు. సో, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! అలా. సో, అలా మన నెక్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు నేను సెంటర్‌లో 11½ ఇంచెస్ ఉంది కదా! మన స్లిట్ పాయింట్ అది మార్క్ చేశాను. అండ్ తర్వాత అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాననమాట. సో, దట్ ఈస్ 13½ ఇంచెస్ దగ్గర నేను ఒక పాయింట్ అయితే మార్క్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం టోటల్ లెంత్ మార్క్ చేసుకోవాలి. సో, దట్ ఈస్ ఎట్ 18 ఇంచెస్ మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తున్నాననమాట. అండ్ తర్వాత నేను స్లిట్ నుంచి ఎండ్ పాయింట్‌కి మార్క్ చేశాను. అండ్ తర్వాత ఇంతకుముందు మనం 13½ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసాం కదా! సో, అక్కడి నుంచి ఎండ్ పాయింట్ వరకు ఒక లైన్ డ్రా చేశాను. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు. సో, దిస్ కంప్లీట్స్ అవర్ లెఫ్ట్ సైడ్ పార్ట్. ఇంకా మనం కట్ చేసుకోవాలి ఇది మొత్తం కూడా. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా. సో, ఇక్కడైతే నేను స్లిట్ దగ్గర నాచ్ పెట్టుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా! సో, పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటది అని. సో, అందుకోసమని. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకోను మన ఆర్మ్ హోల్‌లో ఎంతుంది అని మెజర్ చేసుకోవాలి. సో, ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి నాకు 7½ ఇంచెస్ ఉంది. సో, ఇప్పుడైతే మనం స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే సెపరేట్‌గా కట్ చేస్తున్నాను 2 స్లీవ్స్ కూడా. ఎందుకంటే నా దగ్గర లైనింగ్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉందని. మీరు కావాలంటే ఒకేసారి 2 స్లీవ్స్‌ని కూడా కట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ 6½ ఇంచెస్‌కి ఒక పాయింట్ మార్క్ చేస్తున్నాననమాట ఆన్ ద అన్‌ఫోల్డెడ్ సైడ్. తర్వాత అక్కడి నుంచి వర్టికల్‌గా 2½ ఇంచెస్‌కి ఒక పాయింట్ మార్క్ చేశాను. నెక్స్ట్ నేను టోటల్ లెంత్ మార్క్ చేస్తున్నాననమాట. సో, నాకు కావాల్సిన స్లీవ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. సో, దానికి నేను 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ యాడ్ చేస్తే 12 ఇంచెస్ అవుతది. సో, అందుకోసమని 12 ఇంచెస్‌కి మార్క్ చేశాను. అండ్ తర్వాత స్లీవ్ విడ్త్ వచ్చేసి
3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు స్లీవ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్. మీరు కావాలంటే ఇంకో హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు ఈజ్ కోసమని. అండ్ తర్వాత దానికొక 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కోసం పెట్టాను. సో, నెక్స్ట్ మనం ఇంతకుముందు 2½ ఇంచెస్ డ్రాప్ తీసుకున్నాం కదా! అక్కడి నుంచి టాప్‌కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్లాంట్‌గా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు. అండ్ తర్వాత దాని హాఫ్ తీసుకునేసి మనం ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. సో, 7 కాబట్టి 3½ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ డ్రా చేసుకోవాలనమాట. సో, ఇదొచ్చేసి షోల్డర్ జాయింట్. అండ్ నెక్స్ట్ మనము మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో, దిస్ ఎండ్స్ అవర్ స్లీవ్. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కట్ చేసుకోవాలి. సో, ఇక్కడైతే నేను స్లీవ్‌కి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఏం డిఫరెన్షియేట్ చేయట్లేదు. బికాజ్ ఇది పిల్లలకే కాబట్టి నేను సేమ్ పెట్టేస్తున్నాను. నార్మల్‌గా అయితే మనం ఫ్రంట్ సైడ్ కొంచెం డెప్త్ ఎక్కువ పెడతాం అనమాట కర్వ్ ఇది. వెరస్ బ్యాక్ సైడ్ అయితే నార్మల్‌గానే పెడతాము. బట్ ఇక్కడ నేనేం అలా చేయట్లేదు. బికాజ్ పిల్లలకే కదా అని. నెక్స్ట్ ఇలా మొత్తం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ పెట్టేసి మొత్తం కూడా కట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దాం. సో, ఇదొచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట. సో, ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా మనం స్టిచ్ చేసుకోవాలి. సో, ఇక్కడైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ విత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. సో, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. సో, ఇప్పుడు మనం స్లిట్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకోవాలనమాట. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. అండ్ తర్వాత అన్ని కార్నర్స్‌లో కూడా మనము నాచెస్ పెట్టుకోవాలి. సో దాట్ మనము టర్న్ చేసినప్పుడు అది స్మూత్‌గా, నీట్‌గా ఉంటదనమాట ఎడ్జెస్ అనేటివి. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా! నెక్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా! సో, అక్కడ కూడా ఒకటి చిన్ని కట్ పెట్టుకోవాలనమాట. నేను మీకు వీడియోలో చూపించినట్టు. తర్వాత ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకోవాలి మొత్తం కూడా. సో, చూసారు కదా! ఫినిషింగ్ అయితే బాగొచ్చింది. సో, ఇది మన లెఫ్ట్ సైడ్ పార్ట్. సో, ఇదైతే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను ధోతికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ తీసుకునేసి దీనికి పైపింగ్ లాగా ఇస్తున్నాననమాట. ఇక్కడైతే నేనేం పైపింగ్ కార్డ్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ కొంచెం థిక్‌గా ఉంది కాబట్టి. సో, ఐ ఫెల్ట్ పైపింగ్ కార్డ్ యూజ్ చేయకున్నా కూడా బానే ఉంటదనిపించింది. అందుకనేసి నేను పైపింగ్ కార్డ్ యూజ్ చేయట్లేదు. ఒకవేళ మీకు కనుక యూజ్ చేయాలి అనుకుంటే యూజ్ చేయొచ్చు. సో, ఇలా ఫోల్డ్ చేసేసి నేను మొత్తం ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ మరూన్ కలర్ పైపింగ్ లాగా ఇస్తానన్నమాట. సో, దీన్ని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందాం. సో, ఇది స్టిచ్ చేసాకైతే ఇలా ఉంది. సో, మన లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం రైట్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ ఇది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. సో, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా మనం స్టిచ్ చేసుకోవాలి. సెంటర్, బాటమ్ అండ్ స్లిట్ దగ్గర. ఇక్కడ కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ విత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో, స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం లెఫ్ట్ సైడ్ పార్ట్‌కి చేసినట్లే స్లిట్ దగ్గర అండ్ కార్నర్స్ అన్నిట్లో కూడా మనం నాచెస్ పెట్టుకోవాలి. బట్ నెక్ దగ్గర అయితే మనకి ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది ప్లెయిన్ యూ నెక్కే కాబట్టి ఎక్స్ట్రా ఏం లేదు కదా! అందుకని. సో, దీన్ని మొత్తం టర్న్ చేసేస్తే మనకి ఇలా ఉంటదనమాట రైట్ సైడ్ పార్ట్ అనేది. సో, ఇప్పుడు మనం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఒకే చోట పెట్టి చూస్తే ఇలా ఉంటదనమాట. సో, లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పార్ట్ మీద ఓవర్‌లాప్ అయినట్టు ఉంది కదా! సో, మన ఫ్రంట్ సైడ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలనమాట. ఇది కూడా సేమ్ అనమాట. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా మనం స్టిచ్ చేసుకునేసి టర్న్ చేసుకునేస్తే మన బ్యాక్ సైడ్ పార్ట్ కూడా రెడీ అయిపోతది. ఇక్కడ కూడా మనము స్లిట్ దగ్గర అండ్ కార్నర్స్ అన్నిట్లో కూడా నాచెస్ పెట్టుకోవాలి. సో,
కార్నర్స్ ఉన్న కాడ మనము ఖచ్చితంగా నాచెస్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి స్మూత్ ఫినిష్ అనేది వస్తదనమాట మనం టర్న్ చేసినప్పుడు. సో, మన ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ పార్ట్ రెడీ అయింది కదా! ఇప్పుడు మనము ఇవన్నీ ప్లేస్ చేసి చూద్దాం ఎలా ఉంటది అని. సో, ఇవన్నీ ప్లేస్ చేసి చూసాకైతే ఇలా ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేయాలి అనమాట. సో, అందుకోసమని బ్యాక్ సైడ్ రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఆఫ్ బ్యాక్ సైడ్ విత్ రైట్ సైడ్ ఆఫ్ ఫ్రంట్ సైడ్ అనమాట. సో, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! అలా ప్లేస్ చేసుకోవాలి. సో, ఇలా మనం ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనమాట. సో, మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతది. సో, చూస్తున్నారు కదా! షోల్డర్స్ స్టిచ్ చేశాకైతే ఎలా ఉందో. ఇప్పుడు మనం దీనికి ఆహ్, కాలర్ స్టిచ్ చేయాలి అనమాట. సో, కాలర్ స్టిచ్ చేసే కన్నా ముందు మనకి ఈ నెక్ రౌండ్ ఎంత ఉంది అని మనం మెజర్ చేసుకోవాలి. సో, నేను చూపించాను కదా మీకు అలా ఫోల్డ్ చేసుకునేసి టేప్ తీసుకొని మనం ఇప్పుడు ఈ నెక్ రౌండ్ ఎంతుందో మెజర్ చేసుకోవాలి. సో, నాకైతే 6 ఇంచెస్ వచ్చింది. సో, ఇప్పుడు నేను క్యాన్వాస్ తీసుకునేసి 6 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాననమాట. సో, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. నెక్స్ట్ నేనిప్పుడు మార్జిన్ డ్రా చేసుకుంటున్నాననమాట. సో, ఇదొచ్చేసి మన కాలర్‌ది బేస్ అనమాట. నెక్స్ట్ నేను 0.9 ఇంచెస్ పెట్టుకునేసి ఒక మార్క్ చేస్తున్నాను. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. ఈ పాయింట్స్‌ని నేను జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఈ 6 ఇంచెస్‌ది హాఫ్ తీసుకుంటున్నాననమాట. సో, ఈ 6 ఇంచెస్‌కి హాఫ్ వచ్చేసి 3 ఇంచెస్. అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత నేను వర్టికల్‌గా కూడా దాని హాఫ్ తీసుకుంటున్నాననమాట. సో, అది ఆల్మోస్ట్ లైక్ 0.45 ఇంచెస్‌కి అలా వస్తది. అండ్ నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ 2 పాయింట్స్‌ని కూడా జాయిన్ చేస్తూ ఒక కర్వ్ డ్రా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అలానే కిందికి కూడా ఒక 0.45 ఇంచెస్ పెట్టుకునేసి మార్క్ చేస్తున్నాను. సో, ఈ పాయింట్‌ని నేను బాటమ్ లైన్‌కి జాయిన్ చేస్తూ కర్వ్ డ్రా చేస్తున్నాను. సో, ఈ కర్వ్ డ్రా చేసుకున్న తర్వాత నేను కాలర్‌కి టాప్ పార్ట్ ఉంటది కదా! అక్కడ నేను లైట్‌గా కర్వ్ ఇస్తున్నాననమాట. సో, షేప్ ఇస్తున్నాను. అండ్ తర్వాత కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాలర్‌ని తీసుకునేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి దానికన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని అన్ని సైడ్స్ 2 పీసెస్ కట్ చేసుకోవాలి అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా అలా. సో, దాంట్లో ఒక పీస్ మీద మనము ఈ క్యాన్వాస్‌ని స్టిక్ చేసుకోవాలి. సో, నేనైతే ఇక్కడ అడెసివ్ క్యాన్వాస్ తీసుకున్నాను. సో, ఇవైతే మనకి హీట్ అప్లై చేస్తే స్టిక్ అయిపోతదనమాట. సో, అందుకోసమని నేను స్ట్రెయిట్‌నర్‌తో చేస్తున్నాననమాట. మీరు కావాలి అంటే ఐరన్ బాక్స్‌తో అయినా చేయొచ్చు. బట్ ఐ ఫీల్ స్ట్రెయిట్‌నర్ ఈజ్ హ్యాండీ. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా! అవి రైట్ సైడ్స్ ప్లేస్ చేసి నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేయాలన్నమాట. ఆన్ ద ఎడ్జెస్ ఎగ్జాక్ట్‌గా ఎడ్జెస్ మీద మనము స్టిచ్ చేసుకోవాలి. సో, స్టిచ్ చేసుకున్న తర్వాత మనము మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా కట్ చేసుకోవాలనమాట. అంటే కాలర్ టాప్ ఉన్న సైడ్ కొంచెం తక్కువ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి అనమాట. సో దట్ మనకి అది టర్న్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్‌గా ఉంటదని. బాటమ్‌లో అయితే మనం ఒక 1/2 ఇంచ్ దాకా పెట్టుకోవాలి అనమాట ఎక్సెస్ ఫ్యాబ్రిక్. సో, అది మనకి ఈ కాలర్‌ని నెక్‌కి అటాచ్ చేసేదానికి ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం స్టిచ్ చేసి పెట్టుకున్న కాలర్‌ని నెక్‌కి అటాచ్ చేయాలి అనమాట. సో, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా మనం అటాచ్ చేసుకోవాలి. సో, బయట స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేస్తూ ఇలా నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి.
సో ఇలా కాలర్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే స్లీవ్స్ది బాటమ్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనము బోత్ ద మెయిన్ ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ యాజ్ ద లైనింగ్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్స్ పెట్టుకునేసి స్టిచ్ చేసుకుంటున్నాము. సో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. సో ఇలా స్లీవ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం ఇంకో స్లీవ్ని కూడా స్టిచ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ స్లీవ్స్ని మనము బాడీస్కి అటాచ్ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఈ స్లీవ్స్ని మనము అటాచ్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా స్లీవ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మనకు కావాల్సిన మెజర్మెంట్స్ పెట్టుకునేసి ఈ సైడ్స్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. అంటే స్లీవ్స్ అండ్ ఇంకా వేస్ట్ చెస్ట్ పార్ట్స్ అవి కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. సో ఇక్కడైతే నేను 2 ఇంచెస్ మెజర్ చేసుకునేసి అంతా ఎక్స్క్లూడ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడు మనము సీమ్ ఎలవెన్స్ కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అందుకని. మీరు సీమ్ ఎలవెన్స్ కోసం ఎంత పెట్టారో అంత వదిలేసి మార్క్ చేసుకునేసి స్టిచ్ చేసేయండి. సో ఇదే విధంగా నేను ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాటంలో ఒక 4 ఇంచెస్ అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి అవి మూవ్ అవ్వకుండా ఉంటుంది. లాస్ట్లో అయితే ఇంకా మనము బటన్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో బటన్ స్టిచ్ చేసే వీడియో అయితే నేను ఇక్కడ పెట్టట్లేదు. సో నేనైతే బటన్స్ 2 ఇంచెస్కి ఒకటి పెట్టానన్నమాట. సో ఇలా నేను 3 బటన్స్ యూస్ చేశాను. సో మొత్తం స్టిచ్ చేసాకైతే ఈ డ్రెస్ ఇలా ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ ప్యాటర్న్ ఎలా ఉంది అని నాకు కింద కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ ఈ డ్రెస్సెస్ నేను మా పిల్లల బర్త్డే కోసం అని స్టిచ్ చేశాను ఫర్ దేర్ 2nd బర్త్డే. అండ్ వాళ్ళ బర్త్డే వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. లింక్ ఐ కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి ఒకవేళ చూడకపోతే. అండ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అండ్ అలానే దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి సో దాట్ యూ వోంట్ మిస్ ఎనీ ఆఫ్ మై ఫర్దర్ వీడియోస్. అండ్ అలానే ఒకవేళ మీరు కనుక ఈ ప్యాటర్న్స్ని ట్రై చేస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ద పిక్చర్స్ విత్ మీ. ఐ వుడ్ లవ్ టు సీ దెమ్. అండ్ అలానే నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.